గుడ్ మార్నింగ్, శుభోదయం. 99% ఎజెండాకు స్వాగతం. నదీలోయ నాగరికత అనే మాట మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. ముఖ్యంగా క్లాస్ పుస్తకాల్లో మనం ఈ మాట చదువుకున్నాం. ముఖ్యంగా ఏషియన్ దేశాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి నాగరికతలు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదటి మనిషి ఒక స్థిర జీవనం ప్రారంభించి మహానగరాలు కట్టిన ప్రాంతాలన్నీ కూడా నది ఒడ్డునే అన్న విషయం మనందరికీ తెలుసు. బట్ అటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా అటువంటి ఒక నది ఒడ్డున కట్టిన మహానగరమే. బట్ ఏ నదిని చూసి, ఏ నది కోసం ఒక మహానగరం అక్కడ వెలిసిందో ఆ మహానగరం ఆ నదినే మింగేయటం అనేది ఇప్పుడు దాదాపుగా అన్ని ఆధునిక నగరాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అన్ని ఆధునిక నగరాల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. దానికి మరొక ఉదాహరణ మన హైదరాబాద్, మన మూసీ. ఒకప్పుడు మూసీ ఒడ్డున కట్టిన ఈ నగరం ఇవాళ మూసీ నదిని మింగేసింది. ఇవాళ వాటర్ బాడీస్ గురించి ఇంత మాట్లాడుతున్న ప్రభుత్వాలు నదుల్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఎందుకు గుర్తించడం లేదనేది ఒక అర్థం కాని ప్రశ్నగా మిగులుతూ ఉంది. ఒకవైపున పెద్ద ఎత్తున చెరువుల్ని బాగు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకి అత్యంత కీలకమైన నది మూసీ. అది ఒక్కటి కాదు, 3-4 జిల్లాల నుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. 3-4 జిల్లాల్లో అది మంచినీళ్ళని అలాగే సాగునీళ్ళను కూడా ఇస్తున్నాయి. ఈ నది గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇవాళ ఆ ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో ఉన్న పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ముందుగా విశాలాంధ్రలో ఇవాళ మొట్టమొదటి వార్త, చిన్న వార్త, లెఫ్ట్ సైడ్, దర్శక దిగ్గజం కె బాలచందర్ ఇక లేరు అనేది. బాలచందర్ పేరు సినిమా అంటే ఇష్టపడే వాళ్లకు, ముఖ్యంగా మంచి సినిమా అంటే ఇష్టపడే వాళ్లకు ఎవరికి తెలియని పేరు కాదు కె బాలచందర్ అనేది. ముఖ్యంగా తమిళ సినిమాకి, తెలుగు సినిమాకి కూడా ఒక హేతుబద్ధతను నేర్పి సినిమాలని మధ్యతరగతి సగటు జీవితంలోకి తీసుకొచ్చి సగటు జీవితంలో ఉన్న అన్ని కోణాలను ఆవిష్కరించిన దర్శక రత్న, దర్శక శిఖరం అంటున్నారు, దర్శక దిగ్గజం అంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన సమకాలీనంలో కానీ ఆ తర్వాత కానీ ఆయన స్థాయికి చేరుకున్న దర్శకులు ఎవరు ఇంకా లేరని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒకవైపు బాలీవుడ్లో హిందీ సినిమాలో హృషికేష్ ముఖర్జీ ఎటువంటి సినిమాలు తీస్తూ వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన తెలుగులోను తమిళ్లోనూ కూడా అటువంటి సినిమాలు తీశారు. దేశం గర్వించదగ్గ నటులను ఆయన పరిచయం చేశారు. కమల్ హాసన్ అనే నటుడు బాలచందర్ లేకపోతే లేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమల్ హాసన్ బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా బాలచందర్ తీశారు. అది మరో చరిత్రతో మొదలై ఆ తర్వాత ఆకలి రాజ్యం దాకా అనేక సినిమాలు. అలాగే రజనీకాంత్ అనే ఆయన కేవలం ఇవాళ తమిళ్ యాక్టర్గా ఎవరూ చూడటం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి చాలా పేరు వచ్చింది. ఆయన పరిచయం చేసిన వ్యక్తి సరిత, జయసుధ. ఇవాళ అందరూ గర్వించే మరొక వ్యక్తి ప్రకాష్ రాజ్, ఆయన్ని కూడా ఈయనే పరిచయం చేశారు. సో ఏ నటులను పరిచయం చేశారనేది పక్కన పెడితే ఆయన తీసిన సినిమాలు ఎటువంటివి అని మాట్లాడుకోవాల్సి వస్తే, ఒక మరో చరిత్ర కానివ్వండి, ఒక ప్రేమ కథ, ఒక టీనేజ్ లవ్ స్టోరీని ఎంత సెన్సిటివ్గా డీల్ చేశారు, ఎంత బాధ్యతతో డీల్ చేశారనేది మొదలు పెడితే, సమాజంలో ఉన్న పరిస్థితుల మీద తీసిన సినిమా ఆకలి రాజ్యం అనే ఒక సినిమా బహుశా ఆయన ఐ థింక్ హీస్ ద బెస్ట్ బహుశా నాకు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మధ్యతరగతి జీవితాల్లో చదువుకున్న మహిళలు లేదా చదువుకోని మహిళలు కూడా అనుకోండి, అంతులేని కథ సినిమా తీసుకుంటే అందులో ఒక స్త్రీ పడే వేదనకు సంబంధించి ఆయన తీసిన సినిమా ఎలాంటిదో. అట్లాగే సంఘ సంస్కరణకు సంబంధించి చిరంజీవితో తీసిన రుద్రవీణం. ఈ సినిమాలన్నీ కూడా అంటే మనం అలా చెప్పుకుంటూ పోతే ఆయన 100కు పైగా సినిమాలు తీశారు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఒక ఆణిముత్యమే. విషాదం ఏంటంటే ఆయన అటు తెలుగు సినిమాకి ఇటు తమిళ సినిమాకి కూడా ఆయన ఏదైతే హేతుబద్ధత నేర్పారో దాన్ని కొనసాగించేవాళ్ళు ఆ తర్వాత లేకుండా పోయారు. వచ్చిన దర్శకులు కూడా తర్వాత ఒక మణిరత్నం మినహా మళ్ళీ ఆయన తమిళి అనే ఇంకెవరు కూడా ఆయన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారనేది మన ముందున్న విషాద వాస్తవం. తర్వాత వచ్చిన యంగ్ డైరెక్టర్స్ ఎవరు కూడా అంత పరిణతితోటి ఈ సబ్జెక్ట్స్ని డీల్ చేయలేకపోయారు. అంటే ఇది ఓ మేజర్ మిడిల్ క్లాస్ అనేది ఒక మేజర్ కన్జ్యూమర్గా మారిపోయింది వాళ్ళ సినిమాకి. బట్ అయినప్పటికీ ఆ మిడిల్ క్లాస్ని సరైన పద్ధతిలో ప్రతిబింబించే సినిమాలు కానీ, సమస్యల్ని ప్రతిబింబించే సినిమాలు కానీ, సొసైటీలో ఉన్న వాటిని ఆ పద్ధతిలో అంత సున్నితంగా అంత పరిణతితో తీసిన డైరెక్టర్లు మరొకరు లేరని చెప్పుకోవచ్చు. సో రిప్ బాలచందర్ గారు, మీరు అనేవాళ్ళు ఉన్నారు కనుక మేమందరం మీకు రుణపడి ఉంటాం. అద్భుతమైన సినిమాలు మీరు మా కోసం ఇచ్చారు, మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి, అవి ఉన్నంతకాలం మీరు కూడా బతికే ఉంటారు. ఇది కేవలం చనిపోవటం అనేది కొంతకాలం ఉంటారు పోతారు భూమి మీద, బట్ ఈ భూమి మీద ఉన్న కాలంలో మీరు ఏం చేశారన్నది మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నారు ఆయన. 84 సంవత్సరాల నుండి తెలుగులో ఒక మాట ఉంది, ఆయన పుట్టిన తర్వాత 1000 పున్నములు వచ్చాయి. సో 1000 పున్నములు మీరు చూశారు, అంతకు మించిన పున్నములు మాకిచ్చారు.
థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఫర్ దీస్ ఇయర్స్. మీరు మాతో ఇంతకాలం ఉన్నందుకు మీకు మా ధన్యవాదాలు. మీకు శాంతి కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. రెండో వార్త, జమ్మూ కాశ్మీర్లో హంగ్, జార్ఖండ్లో బీజేపీ హవా కొనసాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా పీడీపీ అక్కడ ప్రధాన పార్టీగా నిలబడింది 28 స్థానాలతో. దానికి కొద్ది తక్కువగా బీజేపీ మాత్రమే ఉంది. అక్కడ కూడా పీడీపీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం జార్ఖండ్లో మాత్రం పూర్తి స్థాయి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఉంది. మరొక వార్త, నల్గొండ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ వీర్లపాలెం దిలావర్పూర్ ఎంపిక 7,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు. దామరచెల్ల రిజర్వ్ ఫారెస్ట్లో కేసీఆర్ ఏరియల్ సర్వే 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఆ చిట్ట చివరి వాక్యం ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ మొత్తానికైతే నల్గొండ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, కృష్ణానది పక్కనే ఉండటం వల్ల నీటి లభ్యత ఉండటం, ఇంకోటి అటవీ భూములు కూడా అక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. పోలవరం ఆకృతి మార్చండి, పోలవరం డిజైన్ మార్చాలని జలసంఘాన్ని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. పోలవరం వల్ల తెలంగాణకి ఎంతో నష్టం తప్ప ఏమాత్రం లాభం ఉండబోదని, దాంతోపాటుగా ప్రాణహిత చేవేళ్లకు కూడా జాతీయ హోదా ప్రకటించాలని కోరుతున్న టీఆర్ఎస్ జలసంఘాన్ని టీఆర్ఎస్ నేతలు ఎంపీలు కోరినట్టుగా ఇక్కడ వార్త. ఉపన్యాసాలు తగ్గించి పని చేద్దాం, క్రైస్తవ భవన్ శంకుస్థాపనలో సీఎం కేసీఆర్ వ్యాఖ్య. ఆయన ఎవరికి ఆ మాట చెప్తున్నారో మనకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఇంకా మాటలు మానేసి పని చేద్దామని చెప్తున్నారు. మంచిదే, అది చేస్తే నిజంగానే మంచిది. లెట్స్ వెల్కమ్. దాంతోపాటుగా క్రైస్తవ భవన్కి ఆయన భవన నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ వర్గం వచ్చినా వారికి ఒక భవనాన్ని శాంక్షన్ చేయడం, వాటిని కట్టాలని ప్రయత్నం చేయడం అనేది తెలంగాణ సర్కార్లో చాలా విరివిగా జరుగుతుంది. సో ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ భవన్ శంకుస్థాపన చేస్తున్నారు. హైదరాబాద్లోని మారేడుపల్లిలో మహేంద్ర హిల్స్లో 2 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని కట్టడం కోసం నిన్న శంకుస్థాపన చేశారు. వచ్చే క్రిస్మస్ నాటికి దీన్ని పూర్తి చేసి అందులో క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుంటారట. పుష్కరాలకు 500 కోట్లు, మే 15 నాటికి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పూర్తి. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సర్కార్లో. అలాగే గోదావరి పుష్కరాలు కూడా 500 కోట్లు దానికోసం కేటాయిస్తున్నారట. సో 500 కోట్లతోటి జనం గోదావరి నదిలో మునకలు వేయడానికి పుష్కర సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పేదలకు సంక్రాంతి కానుక, ఉచితంగా 220 విలువ గల సరుకుల పంపిణీ. ఇది తెల్ల కార్డు ఉన్నవారికి 220 రూపాయల విలువన్న ఒక ప్యాకేజీని సంక్రాంతి గిఫ్ట్ ప్యాక్ కింద దాన్ని ఇస్తారట. దాంట్లో గోధుమ పిండి, నూనె, చక్కెర ఇటువంటి అనేక వస్తువులు కలిపి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తారట. నమస్తే తెలంగాణ మొట్టమొదటి వార్త, దృశ్య కావ్యాల సృష్టికర్త బాలచందర్ గుండెపోటుతో కన్నుమూత. ఆయన 84 ఏళ్ళు, 45 ఏళ్ల సినీ ప్రస్థానం. దిస్ ఈజ్ న్యూస్ ఫర్ మీ. ఆయన 40 ఏళ్ల వయసు దాకా సినిమాల్లోకి రాలేదా, లేదా 40 ఏళ్ల వయసులో ఆయన మొదటి సినిమా తీసారా తెలియదు. బట్ ఆయన చేసిన పనికి ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కేతో మొదలై పద్మశ్రీ దాకా అనేక పురస్కారాలు ఆయనకు వచ్చాయి. బట్ ఆయనకి వచ్చిన పురస్కారాలు కూడా ఉండవు, మనం ముందే అనుకున్నాం. ఆయన తీసిన సినిమాలు మాత్రమే మిగులుతాయి. నిజంగానే ఆయన తీసిన సినిమాలు చాలా గొప్పవి. అవి చాలా కాలం పాటు ఏదైతే ఆయన గతంలో తీశాడు, అంతులేని కథ కానివ్వండి, ఆకలి రాజ్యం కానివ్వండి, ఇవాళ కూడా ఎంత రిలవెంట్గా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. కృష్ణా తీరాన 7,600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు. దామరచెల్లలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే. ఇది కృష్ణా పట్టే ప్రాంతంలో చేస్తారట. ఇక్కడ భారీ థర్మల్ ప్లాంట్ వస్తుందని డిపిఆర్ రూపొందించాలని జెన్కోకు ఆదేశం కూడా ఇచ్చారు. 55,000 కోట్ల పెట్టుబడి అంచనా. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయడానికి 55,000 కోట్లు అవుతుందనేది ఒక అంచనా. సో దీనివల్ల విద్యుత్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయని అయితే ఇది అటవీ భూమిలో చేయబోతున్నారు. బట్ అటవీ భూమిలో ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టాలంటే దాని ముందు డీనోటిఫై చేయాలి. బట్ నిన్న అప్పటికప్పుడు సమీక్షా సమావేశంలో కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. బట్ జనరల్గా అటవీ భూమిని వాడుకున్న తర్వాత అంతే స్థాయిలో మరొక చోట అటవీ భూముల్ని అభివృద్ధి చేస్తామని చాలాసార్లు ప్రభుత్వాలు హామీలు ఇస్తాయి. బట్ ఎప్పుడు కూడా ఆ హామీలు నిలబెట్టుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు. సో ఏదేమైనా పవర్ కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలి అన్నట్టుగా థర్మల్ పవర్ కోసం ఇప్పుడు కొంత అటవీ భూమిని మనం పోగొట్టుకోబోతున్నాం. అది మళ్ళీ అభివృద్ధి చెందుతున్న ఆశ లేకపోయినప్పటికీ కూడా. జార్ఖండ్ బీజేపీదే, జమ్మూ కాశ్మీర్లో హంగ్. ఇప్పటికే మనం చూసాం ఈ వార్తను. అలాగే కాకాకు తుది వీడ్కోలు.
ఆ, కాంగ్రెస్ నేత కురు వృద్ధుడు వెంకటస్వామి మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు నిన్న ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. దానికి భారీగా రాజకీయ ప్రజా సంఘాల నేతలు తరలివచ్చారు. చిన్న వార్త ఇక్కడ కనిపించకుండా ఉంది. నోట్ల మార్పిడికి గడువు పెంపు 2005కు ముందలి కరెన్సీ నోట్లు మార్చుకునేందుకు జూన్ 30 వరకు సమయం ఇచ్చిన ఆర్బీఐ. సో ఈ కరెన్సీని 2005కు ముందున్న కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఒక అవకాశం, భారీ అవకాశం ఎప్పుడో వచ్చేసింది. పోయిన ఎన్నికలకు ముందే రావడంతో ఈ ఎన్నికల్లో ఆ నోట్లన్నీ కూడా చలామణిలోకి వచ్చేసాయి. కాస్త కూస్త మిగిలి ఉంటే ఈ సంవత్సరం చివరికల్లా చేసుకోవాలని చెప్పారు. బట్ అది ఇంకో 6 నెలలు కూడా దానికి గడువిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రకటించారు. సాక్షి మరో చరిత్ర ముగిసింది. దర్శక శిఖరం కె బాలచందర్ ఇక లేరు. ఎక్కడ యాక్చువల్గా అందరికంటే చక్కటి ఫోటో వేశారు. బాలచందర్ ఫోటో చక్కగా నవ్వుతూ మంచి ఫోటో ఇది. ఐ థింక్ 1000 పున్నములు, ఆయన చూసిన 1000 పున్నములు ఆయన మొహంలో కనిపిస్తున్నాయి. అంత చక్కటి ఫోటో వేశారు ఆయన. దర్శక శిఖరం కె బాలచందర్ ఇక లేరు. అస్వస్థతతో చెన్నైలో కన్నుమూత. సినీ చరిత్రకే మకుటాయమానమైన చిత్రాలను తీసిన కేబీ. మేజర్ చంద్రకాంత్ ఆయన మొట్టమొదట నాటక రంగం నుంచి వచ్చారు. ఆ నాటకంతో రంగస్థలంలో ఆయనకు తొలి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. ముందే చెప్పుకున్న మరో చరిత్ర, అంతులేని కథ, ఆకలి రాజ్యం ఇట్లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలకైనా దర్శకత్వం వహించారు. రెండో వార్త కృష్ణమ్మ కాంతులు. ఇది నల్గొండలో ఏర్పాటు చేయబోతున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించింది. మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతం నల్గొండ జిల్లా దామరజల్ల మండలంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం. కృష్ణా తీరంలో 7,800 ఎకరాల అటవీ భూముల గుర్తింపు. చెప్తున్నా కదా, 7,800 ఎకరాల అటవీ భూముల్లో దీన్ని చేయబోతున్నారు. 7,600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ఎందుకో కానీ ఒక రకంగా మనకు విద్యుత్తుకు సంబంధించి చాలా కాలంగా ఇటు ఫ్యూయల్కి సంబంధించి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం, పెట్రోల్, డీజిల్, అలాగే విద్యుత్తుకు సంబంధించి ప్రత్యామ్నాయాలు అవసరం అనే మాట చాలా ఎక్కువ వింటున్నాం. బట్ ప్రత్యామ్నాయాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. ఒక ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది సోలార్ పవర్. బట్ సోలార్ పవర్ని ఎందుకో పెద్దగా దీన్ని యాక్టివ్గా తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆయన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా అది ఎండున్నప్పుడే చేస్తారు అని దాన్ని డిస్మిస్ కూడా చేశారు. బట్ విద్యుత్ పవర్ అనేది, థర్మల్ పవర్ అనేది ఎప్పటికీ కూడా మనం డిపెండబుల్ పవర్ జనరేషన్ కాదు. దానికి తప్పనిసరిగా కోల్ రావాలి. ఇప్పటికైతే కోల్ ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? కోల్ అనేది తగ్గిపోతూ ఉంది. తగ్గిపోతున్న వనరుల ఆధారంగా తీసుకునే ప్రాజెక్టులు ఎంతకాలం అనే ఒక ప్రశ్న వస్తూ ఉన్న నేపథ్యంలో రైట్ ఇవాళ థర్మల్ పవర్ అవసరం ఉంది తప్పకుండా. బట్ ఎట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్స్ గురించి కూడా దీంతో పాటుగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మరొక వార్త కాకాకు కన్నీటి వీడ్కోలు. ప్రభుత్వ అధికారుల అంచనాలతో అంత్యక్రియలు. ఇప్పటికే ఈ వార్త మనం చూసాం. మరొక వార్త అస్సాంలో 37 మంది ఆదివాసీల కాల్చివేత. బోడో మిలిటెంట్ల ఘాతుకం. ఇది నార్త్ ఈస్ట్కి, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వార్త. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైన అస్సాంలో మిలిటెంట్లకి సంబంధించింది. బట్ మిలిటెంట్లకు సంబంధించిన ఏ వార్తనైనా కూడా నేను వెంటనే ఒక హెడ్లైన్ చూసి నమ్మడానికి సిద్ధంగా ఉన్నది. దీని వెనక చాలా ఉంటాయి. బట్ ఈశాన్య రాష్ట్రాలు ఒక రావణ కష్టంగా మనకు చాలా కాలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంలో కలుపుకున్న తీరు వల్ల అక్కడ అనేక రకాల సమస్యలు వచ్చాయి. అక్కడ ఎక్స్ట్రీమిజం అనేది డెవలప్ అయింది. బట్ ఎక్స్ట్రీమిజం అనేది ఆ తర్వాత టెర్రరిజంగా మారింది. ఒక్కసారి టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి ఏదైనా వెళ్ళిన తర్వాత దానికి ఏ లాజిక్ ఉండదు. అవి ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఎథ్నిక్ ఫైట్స్గా మారాయి. అంటే 2 రకాల జాతులు, ఇప్పుడు ఆదివాసీల్లో కూడా 2 జాతులు ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేసుకునే ఒక పరిస్థితికి అక్కడ వచ్చింది. మణిపూర్లో అయితే మైదానం వర్సెస్ ఫారెస్ట్ అంటున్నారు. అంటే మైదాన ప్రాంతాల వాళ్ళకి, ఫారెస్ట్ ప్రాంతాల వాళ్ళకి మధ్య జరుగుతున్న పోరాటాలు. అంటే అనేక చోట్ల ప్రతి గ్రూప్కి, ప్రతి జాతికి ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, అంటే ఒక సాయుధ గ్రూప్ తయారయ్యి వాళ్ళు ఒకరి మీద ఒకరు చంపుకునే ఒక పద్ధతికి మారి ఒక రావణ కష్టంగా మారింది భారతదేశం. వాళ్ళు దాన్ని మెయిన్ల్యాండ్ ఇండియా అంటారు. మీరు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఇండియా వేరు, తాము వేరనే ఒక భావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కలుపుకుని వాళ్ళని హర్ట్ చేసిన పద్ధతి అటువంటిది. సో ఎవరైతే సమస్య సృష్టించారో వాళ్ళు తమాషా చూస్తున్నారు తప్ప దాన్ని ఇప్పటివరకు కూడా బాగు చేసే ప్రయత్నం మాత్రం ఇంతవరకు జరగటం లేదు సరికదా. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వనరులన్నీ కూడా మెయిన్ల్యాండ్ ఇండియాకి తరలించి అక్కడ మాత్రం పేదరికాన్ని పెంచి పోషిస్తున్న ఒక పరిస్థితి కూడా ఉండటం అనేది మనకు ఒక విషాదం. సో అందువల్ల ఈ రావణ కష్టం అక్కడ ఎప్పటికీ తగలబడుతూనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
జూడాల కోర్సు 2 నెలల పొడిగింపు సమ్మె కాలాన్ని కోర్సుకు కలిపిన తెలంగాణ సర్కార్. జూడాలు 2 నెలల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. బట్ దానికి ప్రతిగా అనేక 45,000 జీతం ఇస్తామని చెప్పి ఫైనల్గా వాళ్ళతోటి సయోధ్య కుదురుకున్నట్టుగా ఉంది. బట్ ఒక చిన్నపాటి రివెంజ్ కూడా తీసుకుంది. సమ్మెకాలాన్ని కోర్సుకు కలిపి ఏదైతే సమ్మెకాలంలో నష్టపోయారో దాన్ని హౌస్ సర్జన్లో మళ్ళీ అంటే స్టూడెంట్ డాక్టర్స్ అంటారు మళ్ళీ 2 నెలలు పొడిగించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అది జూడాలకు ఒక షాక్. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షలకు ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 2 నెలలు కొనసాగించడం వల్ల అదొక సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రజ్యోతి చాలా సంతోషంగా ఉంది. బీజేపీ అధికారం మరో 2 రాష్ట్రాలు విస్తరించబోవటం పట్ల విరబూసిన కమలం. వెరీ పాజిటివ్ హెడ్లైన్. జార్ఖండ్లో అధికారం, కాశ్మీర్లో 2వ స్థానం. జమ్మూ కాశ్మీర్లో హంగ్ అతిపెద్ద పార్టీగా పీడీపీ. మనం అనుకున్న ఇప్పటికీ పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 కూడా సిద్ధంగా ఉన్నట్టుగా. ఒక పత్రికలో కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఇంకో పత్రికలో బీజేపీ సిద్ధంగా ఉందని కూడా వార్త వచ్చింది. సో ఏదేమైనా 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే హంగు వచ్చింది అంటే అక్కడ హార్స్ ట్రేడింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసింది. అక్కడ హంగులో గెలిచిన చిన్న ఎంపీలు కూడా ఒక్కసారిగా కీలకంగా మారుతారు. మనకు తెలుసు ఎమ్మెల్యేలు కూడా మనకు తెలుసు. అటువంటి ఒక హంగు వచ్చినప్పుడు కలకత్తాలో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న ఒక వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాగలిగాడు. సో హంగ్ అనేది ఒక గొప్ప జూదానికి దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడున్న సమస్యలకు తోడు ఇప్పుడు కొత్తగా ఇది కూడా వాళ్ళ తలకు చుట్టుకోబోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉమ్మడిగానే ఎంసెట్ ఇంటర్ పరీక్షలు 2 తెలుగు రాష్ట్రాలు విడివిడిగా జరపాలని నిర్ణయించుకున్న తర్వాత ఉమ్మడి పరీక్ష కూడా విడిగా జరుగుతుందా, ఎంసెట్ ప్రవేశ పరీక్ష విడిగా జరుగుతుందా ఉమ్మడిగా జరుగుతుందా అనే ఒక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడిగానే జరపాలని 2 పరీక్షలు కూడా ఉమ్మడిగానే జరపాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్ ఇది ఉమ్మడిగా జరపడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త ఇది. నల్లగొండలో థర్మల్ ఇప్పటికే మనం చూసాం 50,000 కోట్లతో 7,500 మెగావాట్ల విద్యుత్ కేంద్రం. మరొక వార్త మరో చరిత్ర ముగిసింది. ఇది కూడా చూసాం మనం. దర్శక దిగ్గజం బాలచందర్ ఇక లేరు. చెత్తతో బతుకు చిత్తే బాబు. హైదరాబాద్ చెత్తకు అదే రాజధాని. భాగ్యనగరంలో సేకరించిందంతా జవహర్ నగర్కే. రోజుకు 3,500 టన్నుల పైనే కబేళా వ్యర్థాలు అక్కడికే. వ్యాపిస్తున్న మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు, దుర్గంధం, అనారోగ్యంతో జన ఇబ్బందులు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ దేశంలో పుట్టడం కూడా పాపమా అని అనిపిస్తుంది. జవహర్ నగర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ఇక్కడే చెప్పినట్టుగా 3,500 టన్నుల చెత్త అంటే బహుశా మనం ఊహించలేము అది ఎంత చెత్త అనేది కూడా. అంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది. విషాదం ఏంటంటే జవహర్ నగర్ ఒక కాలనీ. అక్కడ రాళ్ళు కొట్టుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మొట్టమొదట ఒక స్థావరం ఏర్పరచుకున్నారు. తర్వాత వాళ్ళకి అక్కడ పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అక్కడ రోడ్లు వేసింది, టెలిఫోన్ విద్యుత్ లైన్లు వేసింది, వాటర్ లైన్లు వేసింది. అన్నీ వేసిన తర్వాత అదొక కిందకి లో లయింగ్ ఏరియాలో ఉంటుంది. దానిపైన గుట్ట మీద అంటే చాలాసార్లు ఎంత నాన్ సెన్స్ ఉంటుందంటే గుట్ట మీద చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికైనా ఎలా వస్తుంది? ఎందుకంటే గుట్ట మీద ఉంటే దాన్ని వ్యాప్తి చెందడం అనేది చాలా ఎక్కువ. సో గుట్ట మీద నుంచి అది అన్ని వైపులు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఆ గుట్ట కింద ఉన్న జవహర్ నగర్లో జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కసారి వెళ్ళి అక్కడికి చూస్తే ఈగల సైజులో ఉండే దోమలు ఎక్కడ చూసినా ఉంటాయి. అక్కడ పసి పిల్లలు, మీరు 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, సంవత్సరం పిల్లలకు కూడా పిల్లల ఒంటి నిండా పుళ్ళు ఉంటాయి ఆ దోమలు కుట్టి. అంత దుర్భరమైన జీవితం అక్కడ గడుపుతూ ఉంటారు. నీళ్లు తాగలేరు. అసలు అక్కడ 5 నిమిషాలు నిలబడలేరు. మామూలుగా వేరే ప్లేస్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు, కాలనీ నిర్మించారు, అంతా అయిన తర్వాత మా పక్కన మా నెత్తి మీద చెత్తబుట్ట ఎలా పెడతారు అని. బట్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా మనం ఎవరం సిద్ధంగా లేము. సో ఒకటి మన ప్రజల్లో ఏదైతే మిడిల్ క్లాస్ ఉందో, మన ఇంటి ముందు నుంచి చెత్త పోతే చాలు అనుకునే మిడిల్ క్లాస్ ఉందో ఏదైతే ఉందో వాళ్ళు క్రియేట్ చేసే చెత్త చాలా చెత్త. ఎందుకంటే ఆ మనుషుల్లోనే చెత్త ఉందనుకోవాలి. అంతంత చెత్తను క్రియేట్ చేస్తారు. అర్థం పర్థం లేకుండా ప్లాస్టిక్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాడటం ఒకటి అయితే, దాన్ని చెత్తని ఇంతింత మహానగరాలు కట్టేవాళ్ళు, మహానగరాలు నిర్వహించే వాళ్ళకు చెత్త నిర్వహించడం మాత్రం రాదు అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మరొక వార్త, కాకాకు కన్నీటి వీడ్కోలు. ఇది వెంకటస్వామికి
వెంకటస్వామి అంత్యక్రియలకు సంబంధించిన వార్త. మరొకటి ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షలు, చచ్చిపోయిన వాళ్ళకు లక్షలు ఇవ్వటం అనేది బాగా అలవాటుగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో దానికి మించి ఇంత జరుగుతుంది. ఎప్పటికైనా ఒక కమిటీ వేయండి, ఏం చేయాలో ఆలోచించండి. ఇప్పుడే ఒక లోపల పేజీలో ఒక వార్త చదివాను. బొలీవియా అనే ఒక చిన్న దేశం, పేద దేశం, అంత చిన్న పేద దేశంలో నిరుద్యోగం 9% ఉంటే వాళ్ళు దేశమంతా కూడా సమిష్టిగా కృషి చేసి దాన్ని 3%కి తగ్గించగలిగిందట. మనకేమైంది? మనకు అన్నీ ఉండి కూడా నోట్లో శని అన్నట్టుగా మన రాజకీయ నాయకులు ఎంతసేపటికి ఒక సమస్య వచ్చాక దానికి ఏం చేయాలని ఆలోచించడమే తప్ప ఈ సమస్యను ఎలా తగ్గించడం అని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. క్రీడా గురించి ఒక సమావేశమే పెట్టగలిగిన వాళ్ళు మనుషులు చచ్చిపోతుంటే ఒక సమావేశం కానీ, ఒక నివేదిక కానీ, ఒక కమిటీ కానీ వేయలేని ఒక దుర్భరమైన పరిస్థితి మన దేశంలో ఉండటం అనేది మన విషాదం. చివరిగా ఈనాడు బీజేపీ గెలుపుని 8 కాలం హెడ్లైన్గా వేసుకుంది. మళ్ళీ అదరహో అంటూ ఇది మొదటి వార్త. వాజ్పేయికి భారతరత్న ఊహించింది అందరూ. దాంతోపాటుగా మదన్ మోహన్ మాలవ్యకు కూడా కాంగ్రెస్ నేత, ఆయన కూడా ఇస్తారట. మూగబోయిన రుద్రవీణ బాలచంద్ర మరణానికి సంబంధించిన వార్త. విద్యుత్ కొండగా నల్గొండ 43 మంది ఊచకోత. ఇది అస్సాంలో తీవ్రవాదుల ఘాతుకం. ఇందులో 4 మహిళలు చనిపోయారు. అలాగే దీన్ని ప్రధాని ఖండించారు కూడా. ఇవి ఇవాళ ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం నదీలో నాగరికతలకు చెప్పిన పేరెన్నికగా ఈ దేశంలో నగరాల ఒడ్డున వెలిసిన నదుల ఒడ్డున వెలిసిన నగరాలు, ఆ నదుల్ని ఏం చేశాయి ఇన్ రిఫరెన్స్ టు మూసీ మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం నది ఒడ్డున కట్టిన నగరం నదిని ఏం చేసిందన్న విషయం మాట్లాడుకోకపోతున్నాం ఇన్ రిఫరెన్స్ విత్ మూసీ. మూసీ అనేది ఒకప్పుడు నది, దానికి వరదలు కూడా వచ్చేవి. ఆ నది ఒక జీవనదిగా ఉండేది. అలాంటి ఒక నది మురికి కాలువగా ఎందుకు మారింది అనేది ఒక ప్రశ్న అయితే, ఒకవైపు నీటిని సంరక్షించుకుంటాము, నీరే నాగరికత అని మాట్లాడుతున్న ప్రభుత్వాలు మూసీ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదనేది మరో ప్రశ్న. వీటి గురించి మనం మాట్లాడుకునే ముందు మూసీ మీద ఒక కథనాన్ని చూద్దాం. హైదరాబాద్ మూసీ నదిలోకి మురుగునీరు భారీగా చేరుతోంది. ఈ నీటితో మూసీ నది మురికి కూపాన్ని తలపిస్తోంది, ప్రజారోగ్యాన్ని కబళిస్తోంది. ప్రస్తుతం ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలతో నీటి శుద్ధి ఏమాత్రం సాధ్యం కావడం లేదు. ఫలితంగా సగం పైగా డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోకి చేరుతున్నాయి. అయినా పాలకుల్లో కించిత్తు చలనం లేదు. ఓవైపు ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో చర్యలు ప్రారంభించింది. కానీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల నగరవాసులు పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి చారిత్రక సౌందర్యాన్ని తెచ్చిన మూసీ నది మురికి కాలువ కాదు, అక్షరాల నది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా మురుగు కాలువలాగా మారిపోయిన మూసీ నది కాలకూట విషాన్ని తనలో నింపుకొని ప్రవహిస్తోంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ నది హైదరాబాద్ మీదుగా నల్లగొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. హైదరాబాద్లో ఈ నదిపై 7 వంతెనలున్నాయి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న మూసీ నది పాలకుల నిర్లక్ష్యం, పారిశ్రామికవేత్తల బాధ్యతారాహిత్యం కారణంగా మురికి కూపంగా మారిపోయింది. ప్రమాదకర విష రసాయనాలకు నిలయమైంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు, మానవ వ్యర్థాలతో నగర ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు ఈ నదీ పరివాహక ప్రాంతం పచ్చగా కళకళలాడేది. రైతులకు చక్కటి పంటలు పండేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. హైదరాబాద్లో ఈ నదిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఈ నది ఒడ్డున ఒక్క క్షణం కూడా నిలబడలేని పరిస్థితి నెలకొంది. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటూ 2005లోనే పనులు ప్రారంభించినా అవి సత్ఫలితాలివ్వలేదు. చైనాలోని చెంగ్డు నదిలాగా మారుస్తామంటూ గొప్పలు చెప్పిన అప్పటి ప్రభుత్వాలు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చిత్తశుద్ధి లేకపోవడంతో మూసీ ప్రక్షాళన పనులు అటకెక్కాయి. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన పనులు చేపడుతుంది అని ఆశించిన నగరవాసులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో
వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఘన చరిత్ర కలిగిన మూసీ నది ప్రక్షాళనను విస్మరించింది. ఓవైపు చెరువుల పునరుద్ధరణ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఇంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన మూసీ నది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల భాగ్యనగర వాసుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభివృద్ధిని అందరూ స్వాగతిస్తారు, కానీ ఒక నది ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ మహానగరం నిర్మించడానికి మూల కారణమైన మూసీ నదిని విస్మరించడం పాలకుల తప్పే అవుతుందని నగరవాసులు వాపోతున్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూసీ నదికి గత కాలం నాటి వైభవం తీసుకురావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాసెం యాదగిరి గారు నమస్తే. అయితే ఈ సందర్భంగా యాదగిరి గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఆయనకు మూసీ అనేది ఆయనకున్న మూసీకున్న అనుబంధం చాలా వ్యక్తిగతమైంది. దాన్ని ఒక నదిగా ఆయన చూశారు. ఆ నది ఒడ్డున పుట్టి పెరిగారు. ఆ నది మురికి కూపంగా మారటానికి ఆయన ఒక సాక్షిగా కూడా నిలిచారు. ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ మూసీ. సో ఇది మీరు మీ అనుభవం చెప్పండి ముందుగా. అంటే మీరు దాన్ని ఒక నదిగా చూశారు, ఇవాళ దాన్ని ఒక మురికి కాలువగా కూడా చూస్తున్నారు. సో ఇది ఎలా జరిగింది ఒకసారి? నిజానికి మన కృష్ణానదిలో కలుస్తుంది కాబట్టి వాడపల్లి దగ్గర ఓడపల్లి అది ఉపనది అయింది, కానీ నిజానికి అది నది. ఎందుకంటే అనంతగిరిలో పుట్టి హైదరాబాద్లో ప్రవేశించి హైదరాబాద్ రావడానికి 90 కిలోమీటర్లు పడుతుంది. 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్లో ప్రవేశించి ఇంకా 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి మొత్తం 240 కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణానదిలో ఓడపల్లి దగ్గర కలుస్తుంది. యూరోప్ లో ఒక 4 దేశాలు మారుతుందేమో. 4 దేశాలు నిజంగా 240 కిలోమీటర్స్ అంటే 3-4 దేశాలను దాటుతుంది. 3-4 దేశాలు. కేరళలో ఇడుక్కి నది ఎంత పొడుగో ఇదంతే పొడుగు, తక్కువేం కాదు. కేరళలో చిన్న రాష్ట్రం కాబట్టి అంత పెద్ద నది ఇది నిజానికి జీవనది. తెల్లగా నీళ్లు ఉండేవి, కంటి కనిపించేవి, చేపలు కనిపించేవి. అట్లాంటిది పోయి మామూలుగా నీళ్ళు ఎట్లా ఉండాలి దూరం నుంచి చూస్తే బ్లూ కలర్ కనిపించేది, ఇప్పుడు నల్లగా మారిపోయింది. దానికి కారణము బిఓడి సిఓడి. బిఓడి అయితే పర్వాలేదు, మోరీల నుంచి వచ్చే నీళ్లు, మురికి ఇంట్ల నుంచి వచ్చే నీళ్లు, పెంట అవన్నీ పర్వాలేదు, దాంట్లో ఈకోలి ఉంటుంది కానీ పర్వాలేదు. కానీ రసాయనాలు, ఎటువంటి రసాయనాలు, భయంకరమైన రసాయనాలు, ఆర్సెనిక్, కాడ్మియం, నికల్, క్రోమియం, అన్నిటికంటే భయంకరమైంది న్యూక్లియర్ అంటే యురేనియం కూడా వచ్చేసింది, హెవీ మెటల్స్ వచ్చేసినాయి. అవన్నీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉప్పల్ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ అయిపోయి మొత్తం మూసీ నది భయంకరమైన కాలుష్య నగరం, హైదరాబాద్ను భయంకరమైన కాలుష్య నగరంగా మార్చేసింది. దీనివల్ల మొత్తం చెరువులన్నీ మనం హైదరాబాద్ నుంచి చూసుకుందాం. మేము చిన్నప్పుడు చూస్తే మూసీ నది ఒడ్డునే మాది గౌలిగూడ పక్కనే. ప్రతి సెప్టెంబర్లో వరదలు వచ్చాయి. వరదలు 15 రోజులు 20 రోజులు ఉండేవి. చూడడానికి జనమందరూ వచ్చేవాళ్ళు వరదలు చూడడానికి. ఇప్పుడు వరదలు లేవు. వర్షం తగ్గిండొచ్చు. వర్షం తగ్గడానికి కారణం నదుల చుట్టూ చెట్లు కొట్టేయడంతో వర్షం తగ్గింది, అడవులు కొట్టేయడంతో వర్షం తగ్గింది, వర్షం తగ్గడంతో వాన తగ్గింది, వరద తగ్గింది, వరదతో మొత్తం నీరంతా పోయింది. అంటే మొత్తం ఒక సైకిల్ అంతా నాశనం చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇది అనంతగిరిలో పుడుతుంది కదండి. అనంతగిరి అంటేనే దానికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ చాలా హెర్బల్ అదంతా. అంటే అలాంటి చోట పుట్టిన నదిలో నీళ్లకు చాలా విలువ ఉండాలి. ఎందుకంటే నిజామే కనిపెట్టినాడు ఏంటంటే అప్పటికే అక్కడ టీబీ శానిటోరియం పెట్టారు. ఊపిరితిత్తుల వ్యాధి వస్తే అక్కడ వనమూలికలు పెద్ద కొండలు, వనమూలికలు, చక్కటి గాలి, దాంతో మొత్తం ఊపిరితిత్తులు శుద్ధి అయ్యి బయటకు వచ్చేవాళ్ళు. ఊరికి అక్కడ ఉంటే చాలు, వాళ్ళు హాలిడే గడపమని పంపేవాళ్ళు. టీబీ వచ్చినప్పుడు, టీబీ పెద్ద వ్యాధి అప్పట్లో, ప్రపంచమంతా పెద్ద వ్యాధి, క్షయవ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి, అక్కడికి పంపేవాళ్ళు. అటువంటి చోట పుట్టినది అది. అక్కడ చూస్తే కూడా ఎంత అందంగా ఉంటుంది ఆ ఏరియా. అనంతగిరి చాలా అందంగా ఉంటుంది. మూసీ నది నీరు కిందికి వచ్చిన తర్వాత చిన్న పాయగా అవుతుంది, అది కూడా చాలా అందంగా, చాలా మనోహరంగా ఉంటుంది. అక్కడ పుట్టిన నది అసలు మొత్తం రంగారెడ్డి జిల్లా కొండల నుంచి అట్లా పారుకుంటూ కిందికి వస్తే, గులకరాల నుంచి వస్తే మొత్తం అసలు ఆ నీళ్లు తాగితే అమృతం తాగినట్టు. ఏ నీరే, అందుకనే జీవధార, అమృతధార, ఎలిక్సర్ అది. అట్లాంటిది చివరికి వచ్చి హైదరాబాద్కి వచ్చి తాగితే ఎన్ని రోగాలు రావాలి అన్ని రోగాలు వస్తాయి. అవును. దానికి కారణం ఏమంటే ఒకటేమో రసాయనాలు, రెండవది మందుల కంపెనీలు అవి జిఎంపీ అంటారు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ చేయాలి. అవి చేయని వల్ల ఇప్పటికీ మనం చూసినాం భారతదేశంలో కంపెనీలు గ్రాండ్ బ్యాక్సీకి, సన్ ఫార్మాకు,
రకరకాల మొట్టికాయలు వేస్తుంది అమెరికన్ ఫుడ్ డ్రగ్ అథారిటీ, జరిమానా వేస్తుంది, జరిమానా కూడా కడుతున్నారు వాళ్ళు. సో అవన్నీ ఒక్కొక్క కంపెనీ నుంచి వాళ్ళంతా అక్కడ పాటిస్తారు జిఎంపీ, ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పాటించనందువల్ల కూడా అక్కడ నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే బల్క్ డ్రగ్స్ ఇప్పుడు పటంచెరులో తయారైన మందుల్లో 60% అమెరికా, యూరోప్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ జిఎంపీ లేనందువల్ల అక్కడ వాళ్ళ కడుపు పాట్పొర్రి అవుతుంది, తిని అది ఒక రసాయనాలు పారవేసి చెత్తకుండి మారిపోతుంది. కుడిది కాదు, కుడిదిలో రసాయనాలు ఉండవు, ఇది కుడిది కంటే అన్యాయం, పాట్పొర్రి అంటారు. రసాయనశాలలో రసాయనం ప్రయోగాలు చేయంగా మిగిలిన అవశేషాలని ఓ పెద్ద జార్లో వేస్తారు, అటువంటి జార్లాగా కడుపు అయిపోతుంది, మనుషులు అయిపోతున్నారు, వాళ్ళ బాత్రూమ్లు అవుతున్నాయి. ఆ బాత్రూమ్ నుంచి పోయిన నదులు, రివిలేట్స్ కూడా నాశనం అవుతున్నాయి, అది ఇండియా నుంచి పోయినందువల్ల. అందుకని వాళ్ళు కన్సర్న్ ఇప్పుడు ఎక్కువైంది, ఇక్కడ జిఎంపీ చేయండి అని చెప్తున్నారు. అది ఏది ఏమైనా సరే అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే న్యూక్లియర్ రేడియేషన్, హెవీ మెటల్స్ అన్నీ, రకరకాల ట్రాన్స్యురేనియం మెటల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, ప్లూటోనియం వస్తుంది. ఇవన్నీ వచ్చి ఎన్ఎఫ్సి నుంచి, చెర్లపల్లిలో ఎన్ఎఫ్సి ఉంది కదా, అక్కడ నుంచి వచ్చి ఉప్పల్ చెరువులో, పీర్జాది కూడా చెరువులో పడుతున్నాయి. అసలు మీరు 2005లో ఎంకిరాల చెరువులో చేపలను చచ్చిపోయినాయి, రేడియేషన్లో చచ్చిపోయినాయి. రేడియేషన్ ఎట్లా వస్తుంది? ఇక్కడ నుంచి రావచ్చు. ఏదిలాబాద్ చెరువులో ఆర్సెనిక్ మెటీరియల్ ఉంది, భయంకరంగా ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొంగర, రావిరాల చుట్టుపక్కల గ్రామాలు, ఏ గ్రామాలు చూసినా కూడా నీటిలో, అండర్గ్రౌండ్ వాటర్లో నిక్కలు, క్రోమియం, రకరకాల హెవీ మెటల్స్ ఇవన్నీ ఉంటే అవి ఏమవుతాయి? చివరికి తాగితే ఏమవుతుంది? ఉప్పల్ చెరువులో మీకు, ఉప్పల్ చెరువు కింద, ఉప్పల్ పీర్జాది కూడా చెరువుల్లో నీరు వస్తే ఆ నీరు కింద, ఆ చెరువుల కింద పండిన గడ్డి, ఆ గడ్డిలో రేడియో యాక్టివిటీ, అణుధార్మికత ఉంది. ఆ గడ్డి తిన్న పశువుల పొదుగులో రేడియో యాక్టివిటీ ఉంది. ఆ పొదుగు, ఆ పాలు తాగిన పిల్లల గోళ్ళు, చిన్నపిల్లల గోళ్ళు, 4 ఏళ్ళు 5 ఏళ్ళ చిన్నపిల్లల గోళ్ళలో ఇంపాక్ట్ టెస్ట్ చేస్తే ఆ గోళ్ళలో క్రోమోజోమల్ అబరేషన్స్, క్రోమోజోమ్స్ వంకర టింకరగా ఉన్నాయి. ఏమవుతారు ఆ పిల్లలు? జనరేషన్ ఏమవుతుంది? ఎక్కడెక్కడ నుంచి పాలు పిల్లలే తాగట్లేదు, మనందరం కూడా తాగుతున్నాము. మనం తాగితే మనం రకరకాల ఇప్పటికే విష ప్రభావానికి గురైనాం. మనం వెంటే మనం అనుకోవచ్చు, మనం ఇప్పుడే దీనివల్ల కాదండి, ఇంకేదైనా వల్ల అనొచ్చు. చిన్నపిల్లలు, అక్కడున్న చిన్నపిల్లలు అన్ని, ఎక్కడ ఏ కాలనీ పోయి చూసినా కూడా క్రోమోజోమల్ అబరేషన్స్. ఒక్క పిల్ల కానీ, ఒక్కరికి ఇద్దరికి ఉందంటే ఏమనుకోవచ్చు, మొత్తం పిల్లకి అట్లాగే. అంటే అక్కడ ఆవులు, గేదెలు, పాలు అవి తాగితే ఎంత భయంకరం, జాతి ఏమవుతుంది, దేశం ఏమవుతుంది? అసలు ప్రభుత్వానికి పట్టిన కాగు ఇప్పటికే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్లో ముట్టికాయలు వేసినారు ప్రభుత్వానికి, మీరేం చేయలేదని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని హెచ్చరించినారు. హైకోర్టు చెప్పింది, కళ్యాణ్ సేనుగుప్తా మాటికి ఆ రోజు జస్టిస్ రోహిణి మాటికి ముట్టికాయలు వేసినారు. ఆయన కోర్టులు చెప్పిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం అవినీతిమయమైపోయింది, డబ్బులు తీసుకోవడం వదిలేసి. అసలు మిస్లీడింగ్ రిపోర్ట్ ఏమీ లేదని చెప్పడం వల్ల ఏమైందంటే 1991లో మూసి అటు మంజీరా ఈ 2 నదులు మొత్తం పొల్యూట్ అయినాయి. అందువల్ల హైదరాబాద్ వదిలేద్దాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ ఈ 4 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఔషధ పరిశ్రమ రావడానికి వీల్లేదు, ఫార్మా కంపెనీ రావడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్టాండింగ్ ఆర్డర్ అండి. సుప్రీంకోర్టు స్టాండింగ్ ఆర్డర్, దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చింది 1991లో. 2004లో ఫార్మాలు మహబూబ్ నగర్లో వచ్చినాయి, ఎస్సీజెడ్ వచ్చింది, ఓలేపల్లిలో వచ్చింది, దానికి దిక్కులేదు. తర్వాత ఇంకొకటి కొత్త పరిశ్రమ రావద్దు, ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయడానికి వీల్లేదు, అది ఆర్డరు. కానీ 2013లో ఇదే స్టేట్ గవర్నమెంట్, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి అసలు పొల్యూషన్ లేదు అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో ఒక నివేదిక ఇప్పించుకొని ఆ ఉత్తర్వు ఎత్తేసినాయండి. నిజానికి ఎవరైనా గ్రీన్ ట్రైబ్యునల్కి పోతే, 5 మెంబర్ గ్రీన్ ట్రైబ్యునల్కి పోతే కనుక కిరణ్ కుమార్ రెడ్డి జైలుకి పోతాడు, పేడీలేసి తీసుకెళ్తారు. అప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్తారు. అంత అవినీతి. అంటే ఏం చేయాలి వీళ్ళందరినీ? ఎంత మొద్దు చర్మం ప్రభుత్వం అంటే. వాళ్ళకుంటే చాలు, వాళ్ళందరూ ఏంటంటే దేశం ఎటన్నా పోనీయండి, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, ఇండియాలో ఉండరు వాళ్ళు. ఈ దేశం అంటే ప్రేమ కూడా లేదు వాళ్ళకు. కిరణ్ కుమార్ రెడ్డి లేదు, మంత్రులకు లేదు, ముఖ్యమంత్రికి లేదు, ఏ పార్టీ నాయకులకు లేదు. వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోతారు. అందుకని ఏమంటే ఇక్కడ జనం నాశనం కానివ్వండి, మేము మాత్రం డబ్బులు తీసుకుంటాం, లంచాలు తింటాం, కోట్లు తింటాం. కొంత సోయి లేకపోవచ్చు, స్పృహ లేకపోవచ్చు. వాళ్ళు ఇట్లా ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, వాళ్ళు బేకూఫ్ 420 అన్న ఉండాలి, బద్మాష్ 420 అన్న ఉండాలి, ఫూల్స్ 420 అన్న ఉండాలి, క్రూక్స్ 420 అన్న ఉండాలి. అటువంటి వాళ్ళు ఇచ్చేది. అటువంటి వాళ్ళకు ఉండడానికి అర్హత లేదు. ఫూల్స్ అని మనం అనడానికి లేదులేండి. ఫూల్స్ అయితే వాళ్ళు ఉండరు. ఫూల్స్ కనుక ఎవరైనా ఉంటే వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాలి, బద్మాష్ కనుక అయితే తిహార్ జైల్లో పెట్టాలి. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇందులో భారలోహాల గురించి, అంటే హెవీ మెటల్స్ చాలా పెరుగుతున్నాయి. చాలాసార్లు అది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అది నదిలో పోతున్నాయి కదా అని. బట్ అది భూమి లోపల ఉన్న ప్రతి వాటర్ లైన్ని కూడా పొల్యూట్ చేసి అది
స్ప్రెడ్ చేస్తుంది అనే విషయం. అంటే హుస్సేన్ సాగర్ కానివ్వండి, మూసీ కానివ్వండి, అందుకోసమే హైదరాబాద్లో ఆర్టిస్టిక్ పిల్లలు ఎక్కువ పెరుగుతున్నారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, బ్లూ బేబీస్ పుడుతున్నారు, అండ్ క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ మూల కారణాలు ఇటు మూసీలో అటు హుస్సేన్ సాగర్లో ఉన్నాయని అర్థం చేసుకోవడానికి కానీ అది మాట్లాడటానికి కానీ ఎవరు సిద్ధంగా ఎందుకు లేరు? అదే ఎందుకు సిద్ధంగా లేరంటే అన్నిటినీ ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయి, మందుల కంపెనీలు కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఛానల్లో డిస్కషన్ పెట్టాలంటే ఇక్కడ మీరు పెట్టినారు వెంటనే వస్తారు కంపెనీ వాళ్ళు, వచ్చేసి మీకు ఏం కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలా, ఇంకోటి కావాలా, బెదిరిస్తారు. బెదిరింపులకు లొంగకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తారు. ఇది ఛానల్ వేరే భిన్నమైంది కాబట్టి వేరే ఛానల్లో అయితే అన్ని రకాలు కొనిస్తారు. వాళ్ళే ఛానల్ నడుపుతున్నారు, వాళ్ళే పార్టీలు నడుపుతున్నారు, వాళ్ళే మీడియా నడుపుతున్నారు. మీడియా ఒక మాఫియా అయిపోయింది కాబట్టి ఇవి చర్చలోకి రావు, ఎక్కడ రావు, పత్రికల్లో రావు, టీవీలో కూడా చర్చ రాదు. కానీ ఎంత భయంకరమైన చివరికి ఏమంటే హెవీ మెటల్స్ ఎక్కడ దాకా ఉంటాయంటే హెవీ మెటల్స్ ఎదురు దంతాయండి. ఇది ఎలక్ట్రిసిటీ వాటర్ కండక్టర్ లాంటిది, వాటర్ కండక్టర్ అది. హెవీ మెటల్స్ కూడా కండక్టర్స్, ఎలక్ట్రిసిటీ లాంటిది. అంటే ఇక్కడ నుంచి జరిగితే ఎక్కడ మూసీలో కనుక పొల్యూట్ అయితే ఆ మూసీ ద్వారా వెనక ఉన్న ప్రాంతాలు అంటే మూసీ కృష్ణానదిలో కలుస్తుంది, కృష్ణానదిలో కోయినా నది కలుస్తుంది, అంటే అది మహారాష్ట్ర నుంచి వస్తుంది, కోయినా నది దాకా పాకుతుంది, ఘటప్రభ నది వస్తుంది పాకుతుంది, మలప్రభ నది వస్తుంది పాకుతుంది, భీమా నది వస్తుంది, భీమా అంతా పాకుతుంది. అదేవిధంగా చంద్రభాగా నది అంటారు, అంటే పండరిపూర్ నుంచి వస్తుంది. అది పండరిపూర్ దాకా వెనక్కి రివర్స్ కండక్టర్ ఉంటుంది, పారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూద్ గంగా అని ఒక నది ఉంది, అంటే పాల నాటిన గంగా అని, అది కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది 1300 కిలోమీటర్లు అండి. అది మహాబలేశ్వరం మహారాష్ట్రలో పుట్టి హంసనదీవులో కృష్ణానదిలో కలిసేదాకా, సముద్రంలో కలిసేదాకా 1300 చిల్లర కిలోమీటర్లు. మొత్తం పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. విజయవాడ కూడా పొల్యూషన్ అవుతుంది. కింద హంసనదీవి దాకా పొల్యూట్ అవుతుంది. హెవీ మెటల్స్ అట్లా ఇప్పటికే నిజానికి కృష్ణా నీళ్లు తాగడానికి పనికిరాని పరిస్థితిలో ఉన్నాయని, కొత్త రాజధాని అక్కడ కడితే కృష్ణా ఏమవుతుంది, ఆ కృష్ణాకి రాజధానికి వచ్చే నీళ్ళు ఏమవుతాయనే ఒక చర్చ కూడా జరుగుతుందండి. ఐ థింక్ ప్రసాద్ మనతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొత్త రాజధాని కట్టబోయే గ్రామాల్లో ఒక గ్రామంలో ఉంటారు. ప్రసాద్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఏంటంటే సారే చాలా పాయింట్లు నేను చెప్దాం అనుకున్నాయి. చాలా సున్నంగా జర్నలిస్ట్ అయినా కూడా ఒక సైంటిస్ట్ లాగా మొత్తం కవర్ చేసి చెప్పారు. సార్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి, గర్వపడాలి. సార్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మీకు. చెప్పండి. సరే పాయింట్ ఏంటంటే మేడం గారు, అసలు ఎంత విచిత్రం ఏంటంటే అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది అసలు ఉందా లేదా అనేది, అసలు ఉందా, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా అసలు ఎవరికి తెలియదు మేడం గారు. ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉన్న ఆఫీసర్లు అసలు ఎప్పుడూ తాళాలు వేసుకునే ఉంటారు. ఎందుకంటే మా ఏరియాలో కొత్తగా ఒక 2-3 సెల్ టవర్స్ అనేది రావడం వల్ల నేను వేరే టాపిక్ గురించి అసలు ఆఫీస్ తలుపు తడితే అక్కడ కనీసం అసలు 2 వారాలు 3 వారాల నుండి నేను వెళ్తున్నా కూడా అక్కడ ఎంత విచిత్రం ఏంటంటే అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా సార్ ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. ఆ ఫీల్డ్ అది ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా మన సమాధానం లేదు. సరే అది విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రాజధానిలో నది ఒడ్డున మాకు కడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పెద్ద నీళ్లు వాటర్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అందుకని మేము నది ఒడ్డున కడుతున్నాం అంటున్నారు మేడం గారు. ఇప్పుడు కృష్ణా బేసిన్ అనేది దగ్గర 3 పంటలు పండే ప్రాంతం మేడం గారు. అసలు రేపొద్దున దీన్ని నాకు తెలిసి ఇంకో 20 సంవత్సరాల్లో ఇది కూడా మరి ఇంకో మూసీ నదిలాగా తయారు చేస్తారు. లేదండి, ఆల్రెడీ మూసీనే కృష్ణ అలా తయారు చేయడం మొదలు పెట్టింది. ఇక్కడ నుంచి వచ్చే చెత్త అంతా కూడా మురుగంతా కృష్ణలో కలుస్తుంది. ఇప్పటికే మీరు కృష్ణా బ్యారేజ్కి వచ్చే నీళ్లలో ఆ భారలోహాలని ఇప్పటికే వస్తూ ఉన్నాయి కొత్తగా. ఉంటుంది మేడం గారు, ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో అది ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నది అదే కట్టడం వల్ల ఈ ఇండస్ట్రీస్ కి ఏంటంటే అట్లాంటి ఏరియాలో ఈజీగా ఏంటంటే వాటర్ లో ఇంప్లాంట్ చేయడానికి అదే డిప్లాంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఏ కంపెనీలు అయినా కూడా నది ఒడ్డునే కట్టడానికి ఆల్రెడీ యమునా నది ఎట్లా అయిందో ఇప్పుడు దాని ప్రక్షాళన కోసం ఏదో మోడీ గారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మరి వీళ్ళు ఏ బేసిస్ మీద ఇక్కడ కడతానంటున్నారు, మరి ఏంటో మరి ఏం అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో మేము కూడా ఆ జెనెటిక్ డిజార్డర్స్ తో పుడతామని మేము అనుకుంటున్నాం మేడం. ఇప్పటిదాకా పుడుతున్నారు, ఎందుకంటే హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ అయ్యింది కాబట్టి ఇక్కడ కొంత రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి బయటకు వస్తుంది. అక్కడ కూడా ఈ పాటికే జరుగుతూ ఉండే అవకాశం చాలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మనతో ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు ఫిలిం నగర్ నుంచి. చెప్పండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. యాదగిరి సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ అవినీతి సార్, ఏ పని చూసుకున్నా అవినీతి తగ్గుతాయి.
100% పనులు బాగుపడతాయి. ఇంతకుముందున్న రాజకీయ నాయకులు పూర్తిగా అసలు ఈ ప్రజల ప్రాబ్లమ్స్ ప్రజలు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజలు అవినీతికి పోవాలి. వాళ్ళు ఎప్పుడు కష్టాలలో ఉండాలి. అప్పుడే మాకు మేము మీటింగ్లు పిలిచినప్పుడు లేదంటే ఏ సమస్య వచ్చినా పిల్లలుగానే ఊరుకొస్తారు. వాళ్ళకి ఆశ చూపించి మేము లబ్ధి పొందాలి అనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు లీడర్లు ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడైనా మారాలి. ఈ మూసీ నది నీళ్లు ఈ మా మొత్తం డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ అసలు ఇస్తుపోవాలి. దాన్ని ఏం చేస్తే దాన్ని లేదంటే పంట పొలాలకు ఏదైనా వాడుకునే అవకాశం ఉంటే దాన్ని ఏమన్నా రిఫిల్లింగ్ చేసి చేయవచ్చా? అసలు ఇవన్నిటికీ కొంచెం మీరు దయచేసి మీరు విశ్లేషిస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే, అవినీతి అన్నిటికన్నా పెద్ద చీడ. అవినీతే పెద్ద చీడ. అవినీతి పూర్వం నదులు శుభ్రంగా ఉండడానికి కారణం ఇంత అవినీతి లేదు, శిక్షలు ఉండేవి. మహబూబ్ అలీ ఖాన్ వాళ్ళ మేనమామనే ఆయన ఫలక్నుమా ప్యాలెస్ కట్టినాడు. ఆ వికారుల్ మురా కడితే నిజాం వెళ్ళి ఫలక్నుమా అవినీతితో కట్టినాడని చెప్పి మేనమామ ఆయనే పరిపాలన చేసినాడు. మహబూబ్ అలీ ఖాన్ చిన్నగా ఉంటే మొత్తం స్వాధీనం చేసుకున్నాడు, లాక్కున్నాడు. అది అట్లాంటి శిక్షలు ఇప్పుడు లేవు. లేనందులో మేనమామ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నారు. అన్ని ఫైన్ కట్టేసేయండి, దండం పెట్టినా సరిపోతాయి. తప్పులన్నీ దండం పెడితే సరిపోతుంది, వెనక నుంచి దండుకు కడితే సరిపోతుంది. దండం పెట్టండి, దండుకు కట్టండి, సరిపోతుంది. అది శిక్షలు లేవు. పెద్ద అవినీతి పెద్ద చీడ అయిపోయింది ఇప్పుడు. దానివల్ల ఇదంతా వస్తుంది. వారు గంగానది శుద్ధి అన్నారు. గంగానది శుద్ధి ఇంపాసిబుల్ అండి. దానికోసం మహాభారత్ను ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి పెట్టినారు. అది జరిగేదే కాదు. అసలు మీరు కాన్పూర్లో లెదర్ ఇండస్ట్రీ మూసేయగలరా? ఆయన ఎన్నేళ్ళు పడుతుంది? ఎన్ని వేల కోట్లు పడుతుంది? 10 లక్షల కోట్లు మినిమం పడుతుంది. 10 లక్షల కోట్లు మినిమము 20 ఏళ్ళు పడుతుందట. ఇప్పుడు ఇంకా ఇది ఏం మొదలు కాలేదు. మొదలైతే 20 ఏళ్ళు 10 లక్షల కోట్లు. అది ఎన్ని లక్షల కోట్లు చేస్తారు ఇప్పటికి ఈ లెక్కలు 20 ఏళ్ళ తర్వాత అయితే 30 లక్షల కోట్లు కావచ్చు. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తేలేరు. తర్వాత అన్నిటికంటే ముందు కాన్పూర్లో ఉన్న ఇండస్ట్రీ మూసేయమనండి, చేయగలరా? యమునా నది పక్కన ఉన్న ఇండస్ట్రీస్ మూసేయగలరా? మథురాలో ఉన్న పరిశ్రమను మూసేయగలరా? ఇవన్నీ చేయలేరు. ఇవన్నీ ఊరికే చెప్పడం మేరకే ఎన్నికల్లో ఓట్ల కోసం ఏవో చెప్తారు. గంగా శుద్ధి అనేది అసలు జరిగే అవకాశమే లేదు. ఏ నది అవకాశం లేదు. వారు చెప్పినట్టు ఏంటంటే ముందు అవినీతి అంతమైతే అన్నీ శుద్ధి అవుతాయి. ఇప్పుడు అందుకనేనండి ఇప్పుడు నదులు చేయాలంటే ఏం చేయాలంటే మూసీ ప్రక్షాళన చేయాలి, గంగా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ప్రక్షాళన చేయాలంటే భారతదేశానికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్ పాలసీ ఉండాలండి. లేదు, ఒక గ్రీన్ పాలసీ ఉండాలి. ఉన్న పాలసీస్ని కూడా పక్కన పెడతారు. దీనికి సంబంధించి లేదు. ఎవరైనా కాస్త మినిస్టర్ కొంచెం దాని పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తే ఆ మినిస్టర్ని తీసి పక్కన పడేస్తారు. తీసేసిన పరిస్థితి ఇక్కడ మాత్రము మీకు భారతదేశానికి గ్రీన్ పాలసీ లేదండి. ఇప్పుడు గ్రీన్ పాలసీ లేదు. గ్రీన్ పాలసీ వచ్చినాక ఆ పాలసీకి అనుగుణంగా ఒక గ్రీన్ లెజిస్లేషన్ ఉండాలి, చట్టం ఉండాలి. ఎన్వైరన్మెంట్ యాక్ట్ ఉంది, ఎన్వైరన్మెంట్ లెజిస్లేషన్ లేదు. ఎన్వైరన్మెంట్ లెజిస్లేషన్ ఉంటే ఆ లెజిస్లేషన్ను ఎవరైనా వైలేట్ చేస్తే దానికి శిక్షలు వేయడానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి, గ్రీన్ రెగ్యులేటరీ అథారిటీ. గ్రీన్ పాలసీ, గ్రీన్ లెజిస్లేషన్, గ్రీన్ రెగ్యులేటరీ అథారిటీ, ఈ 3 ఉంటే అప్పుడు మనం అవినీతి ఉంటుంది, అవినీతికి శిక్షలు పడతాయి. ఈ దేశం ఏమైపోతుందంటే మంచి చేసిన వారికి సన్మానం లేదు, చెడు చేసిన వారికి అవమానం లేదు, శిక్షలు లేవు, సన్మానము అవమానాలు లేవు. ఏది తప్పు ఏది చెప్పు మంచి వివేచన కూడా లేదు. ప్రభుత్వానికి లేదు, జనానికి కూడా తెలియట్లేదు. జనం ఏమో చైతన్యవంతంగా లేరు, ఆర్గనైజ్డ్ హెల్ప్లెస్నెస్, సంఘటిత నిస్సాయతలో జనం ఉన్నారు. ఈ మేధావులు ఏమో మాట్లాడరు. వారు చెప్పినారు ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఎప్పుడు తాళం ఉంటుంది, మేధావుల నోటికి ఎప్పుడు తాళం ఉంటుంది. వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళందరూ అమ్ముడుపోయినారు దేశంలో. అందువల్ల జనము ఇష్యూస్ ఏవి ప్రజల్లో మాట్లాడే కొద్దిమంది మేధావులను వేటాడతారు. వాళ్ళు పాపం వాళ్ళు వేరే రకంగా చచ్చిపోతారు. వాళ్ళది కొద్దిమంది ఏముండేది, తక్కిన వాళ్ళు మనకు కనిపించే వాళ్ళు ఏదో పాపం మాట్లాడడమే కాక వాళ్ళు పాపం పని కూడా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే పని చేస్తే మాత్రం అతను చేస్తారు. ఇప్పుడు ఈ చేయాల్సింది ఏంటంటే గ్రీన్ అథారిటీ. మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఊరు నుంచి పోయిన డ్రైనేజ్ వాటర్, పరిశ్రమ నుంచి వచ్చిన అఫ్లుయెంట్స్, వ్యర్థ పదార్థాలు అవి వాగులో కలవద్దు. మోరీలోకి వచ్చేది ఏంటి? మోరీలో అది రెయిన్ వాటర్ గల్లీ అండి. అంటే వర్షపు నీరు మాత్రమే రావాలి, మురికి నీరు రావద్దు. ఎందుకంటే మన ఇంటి నుంచి వచ్చే మురికి నీరు పెంట గింట అన్నింటిలోనూ ఈక్వల్లీ ఉంటుంది. మనకు నిజాం కట్టిన వర్షపు నీటి మోరీలన్నింటినీ మురికి నీటి మోరీలుగా మార్చేసిన వాటినే కాదు, చివరికి ఏం చేసినామంటే హుసేన్ సాగర్ను సెప్టిక్ ట్యాంక్ మార్చిన, ట్యాంక్స్ అన్నింటినీ సెప్టిక్ ట్యాంక్. ఇప్పుడు తలకాయలేని పని ఏంటంటే అక్కడ ఎస్టిప్ పెట్టినారండి, హుసేన్ సాగర్ పక్కన ఎస్టిప్ పెట్టినాక విర్రింగ్ జరిగినాక స్లెడ్జ్ అంతా మళ్ళీ హుసేన్ సాగర్ వదిలేస్తున్నారు. అది ఏమన్నా తలకాయ ఉందా?
ఇప్పుడు అంబర్పేటలో ఒక ఎస్టీపీ పెట్టినారు, కానీ కింద నుంచి వచ్చి దాని కింద వచ్చి కలుస్తుంది ట్యాంక్ పట్టంచెరు మురికంతా వచ్చి దాని కింద కలుస్తుంది. ఎస్టీపీ ఎందుకు పెట్టినట్టు? ఎస్టీపీ పెడితే కొన్ని చోట్ల 3,400 కోట్లు అండి అది ఎస్టీపీ పెట్టి. 3,400 కోట్ల రూపాయలు, ఒక్కటి కాదు 100 కోట్లు 200 కోట్లు కాదు, 3,400 కోట్లు మొత్తం వృధా అయింది. అంటే తలకాయ ఉన్నట్ట బేకూఫులు నడుపుతున్నారా దేశాన్ని? జోకర్ నడుపుతున్నారా? బద్మాషులు నడుపుతున్నారా దేశాన్ని? బేకూఫులు నడుపుతున్నారా? గల్లాబట్టి అడగాల్సిన అవసరం ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? గ్రీన్ పాలసీ లేకుండా ఎట్లా శుద్ధి చేస్తారు గంగను? మొట్టమొదటి మోదీని అడగాలి. నీకు దమ్ములు ధైర్యం ఉంటే ముందు ఒక గ్రీన్ పాలసీ పెట్టు, ఆ తర్వాత గ్రీన్ లెజిస్లేషన్ తీసుకురా, ఆ తర్వాత గ్రీన్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకురా. ఇవన్నీ జనం నమ్ముతారు. మంత్రి పెడతావా? మంత్రి పెడితే ఏం చేస్తుంది? మంత్రి ఏం చేయదు పాపం. ఆమె పెద్ద జ్ఞానం కూడా లేదు. ఆమె సన్యాసిని, ఆమె మంచి ఆమె కావచ్చు, నువ్వు సన్యాసిని. ఆమె ఎక్కడ తెలుసుకునే లోపల అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోతాయి, మోదీ పోతాడు, ఆమె పోతుంది, ఎవరు ఉండరు. సో ఆమె చివరికి ఫ్రస్ట్రేషన్ వచ్చి సన్యాసి అవుతుంది. ఇప్పటికే సన్యాసి, ఇంకా సన్యాసిని అయిపోతుంది వైరాగ్యంలో. ఇది ప్రజలు ఏంటంటే ఇవన్నీ చర్చకు పెట్టి ఏమి చేయాలి? మూసీని కూడా ప్రక్షాళన చేయాలంటే గ్రీన్ లెజిస్లేషన్ లేకుండా మూసీ కూడా ప్రక్షాళన చేయాలంటే అని మీరు అంటే మూసీ ప్రక్షాళన చేసే ఉద్దేశమే లేదు. ఒకవైపు చెరువుల గురించి ఇంత మాట్లాడుతున్నారు, ఈ నగరం మధ్యలో ఉండి మన కళ్ళ ముందు నాశనమైన ఏదైతే గత 60 ఏళ్ల పాలనలో సర్వనాశనమైన మాట్లాడుకున్నాం, అందులో ఒకటి మూసీ. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు మాట్లాడడం లేదంటే నిన్నటిదాకా ఉన్న వాళ్ళు అందరూ అండి, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర పాలకులు కావచ్చు, ఏ పాలకులైనా వాళ్ళకు ఉన్నది ఏంటంటే పొట్ట మాత్రమే ఉంది. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు జోకర్లు అండి, వాళ్ళకేమి తెలియదు, వాళ్ళకేం తెలిసే అవకాశం. వాడు బయటికి పోయి చూడు, వాడి రూము పొద్దున్న లేవంగానే వాకింగ్ అంటాడు, తర్వాత టెన్నిస్ కోర్టుకి వెళ్తాడు, సాయంత్రం కాగానే స్విమ్మింగ్ అంటాడు, ఆఫీస్లో కూర్చొని రకరకాల సాయంత్రం కాగానే క్లబ్కి వెళ్తాడు. సో ప్రపంచం చూసే అవకాశం లేదు. కలెక్టర్గా ఉన్నప్పుడు చూస్తాడేమో, కానీ కలెక్టర్ ఏమో సెక్రటేరియట్లో ఉండే ఆఫీసర్కు పిపీలికం, పురుగు కింద లెక్క. కలెక్టర్ కనిపించడు వాళ్ళకి. సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కింద ఉన్నవాడికి వాడు మొత్తం టైం అంతా తిరగడంలోనే అయిపోతుంది, ప్రజలతో తెలుసుకోవడంలో అయిపోతుంది. అదొక మత్తులో ఉంటారు. ప్రజలది వినాల్సిన అవసరం లేదు అనేది నేర్పిస్తారు. ముస్సోరిలో వాళ్ళకి నేర్పించింది అంటే మేము ఆమ్ని సైన్స్, మేము సర్వజ్ఞులు, మాకు అన్ని తెలుసు. ప్రజలు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి వినొద్దు. ప్రజల మీద ద్వేషం ఉన్న వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళంతే, ఐపీఎస్ వాళ్ళంతే, అదేవిధంగా పాలిటీషియన్స్ కూడా అంతే. సో అందువల్ల ఏమంటే ప్రజలది వినే అవకాశమే లేదు. వాళ్ళ ఆర్తనాదాలు కానీ వాళ్ళ ఆక్రందనలు కానీ వాళ్ళకి వినిపించవు. చర్మం కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చర్మం మందం అయిపోతుంది. పాకిడేర్ మెడమల్ అంటారు. అంటే అది ఏ జంతువునా కావచ్చు, నీటి గుర్రం కావచ్చు, ఖడ్గమృగం కావచ్చు, అంతకంటే చర్మం మందమైపోతుంది. ఇక వాళ్ళు వినరు, వాళ్ళ మెదడు కూడా మొద్దుబారిపోతుంది, పెరాలసిస్ వస్తుంది, వినరు. అందుకే ఆయన చెప్పినట్టు ఎప్పుడు తాళం వేసి ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, వాళ్ళ నోళ్ళకు కూడా తాళం వేసి ఉంటుంది. అందుకని ఒక కాల్ తీసుకుందామండి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. బాలాజీ అవనగడ్డ నుంచి. బాలాజీ గారు చెప్పండి. మేడం, సముద్రం ఒడ్డున ఫ్యాక్టరీలు పెట్టారండి. అవునండి, సముద్రం మొత్తం కలుషితం అయిపోయి సముద్రం 974 కిలోమీటర్లో విదేశీ మార్గద్రవ్యం వచ్చే దెబ్బతి మొత్తం అంతా చేపలు చచ్చిపోయి ఒడ్డుకొచ్చేస్తున్నాయండి. ఈ కృష్ణా నదిలో కాస్తో కూర్చో ఉండే ఈ నగరం, ఈ రాజధాని నిర్మాణంతో ఈ కృష్ణా నది కూడా తాగునీరు లేకోకుండా ఈ 2 జిల్లాలకి దగ్గరికి వచ్చేసినట్టేనండి ఇప్పుడు. అవునండి, సముద్రంలో కూడా కలిసి. చెప్పండి. అయితే నూజివీడ్ ఏరియాలో భూమి ఉందండి, అక్కడ కట్టొచ్చండి, బాగుంటుంది. కానీ ఇది మాకు 2 రోజులు వచ్చేసినాయండి ఇక. కానీ సార్ చెప్పేది చాలా విశ్లేషణ బాగుందండి. సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ విషయానికి జనానికి తెలియపరిచినందుకు మీ టీవీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఇంకొక కాల్ తీసుకుని రెండింటి గురించి మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మాది వెస్ట్ గోదావరి అండి, విద్యాశ్రం మెయిన్ కెనాల్ ఆనుకుని ఉన్నటువంటి గ్రామం అండి. ఓకే. ఇది సుమారుగా కొల్లేరు, నరసాపురం వరకు మా కాలువలో వెళ్తూ ఉంటాయి. ఈ కాలువలన్నీ కూడా ఈ డ్రైనేజీ వాటరు, ఈ సెప్టిక్ ట్యాంక్ అవుట్ వాటరు, ఇదంతా కూడా కెనాల్కి అనుసంధానం చేసేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం కొత్త ప్రాజెక్టులు, కొత్త కాలంలో నిర్మాణం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మంచినీళ్ళకి కొల్లేరు ప్రాంతంలో అసలు తాగటానికి నీళ్లు దొరికినటువంటి పరిస్థితి. అటువంటి ఏరియాలో మరి ఈ కెనాల్స్ కి ఈ డ్రైనేజీ వాటర్ అనుసంధానం చేయటం వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పటికే కొల్లేరు 3వ కాంటూర్కి కుదించాలని
గవర్నమెంట్లు కూడా ఒక తీర్మానాలు చేస్తున్నాయి. అవునండి. మరి ఉన్నటువంటి ఆ ఈ సహజ సిద్ధమైనటువంటి కొల్లేరుని ఇంకా నాశనం చేయాలని గవర్నమెంట్లు ఆలోచిస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ కాలాలని సక్షేమం చేయాలని మరి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి కూడా కనువిప్పు కావాలని. రెండోది ఏంటంటే మరి ఈ ఈ చిల్లర కొట్టుల్లో, కిరాణా కొట్టుల్లో పిల్లలు తినకూడనటువంటి పాయిజన్తో కూడుకున్నటువంటి ఈ తినుబండారాలు అపారంగా అమ్ముతున్నారు. దాన్ని అసలు ఎవ్వరూ కూడా అరికట్టిన పరిస్థితిగా కనపడతా ఉంది. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 విషయాలు, ఒకటి కొల్లేరు గురించి ప్రస్తావించారు, కాలువల్లో డ్రైనేజ్, ఆయన బాలాజీ గారు సముద్రం గురించి కూడా చెప్తున్నారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొక 30 ఏళ్ల తర్వాత చేపలు తినడం అనేది సాధ్యం కాదు, ఉండవు. ఇంకా చేపలు స్వైన్ ఫ్లూ అన్నీ వచ్చాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు ఏంటంటే తడ నుంచి ఇచ్చాపురం 1100 కిలోమీటర్లు అండి సముద్ర తీరం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము థర్మల్ స్టేషన్స్ కడతాం, ఫార్మా కంపెనీస్ పెడతాం. ఫార్మా విశాఖపట్నం అంతా ఫార్మా కంపెనీస్. తెలంగాణ లేదు కదా, ఇప్పుడు ఆంధ్రాకి పోయింది. అసలు మొత్తం తెలంగాణ ఎంత నాశనమైందో తెలుసుకోవాలి. ఫార్మా కంపెనీల వల్ల పటంచెరు ఎంత కలుషితమైంది, పోలేపల్లి ఎంత కలుషితమైంది, చౌటుప్పల్లి ఎంత కలుషితమైంది, పెద్దవలపల్లి మిర్యాలగూడ దగ్గర ఉంటుందండి, అక్కడ వెళ్ళి అడుగుదాం. మిర్యాలగూడ, పెద్దవలపల్లి రెడ్డి ల్యాబ్స్ ఎంత కలుషితమైంది. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ పెడతామంటే ఏమవుతుందంటే, అసలు థర్మల్ స్టేషన్స్ పెడితే ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ ఫ్లోరైడ్ అంటారు. బట్టి నుంచి వచ్చే బూడిద ఏదైనా ఆ బూడిద వల్ల ఏమవుతుందంటే ఒక టెఫ్లాన్ లాంటిది తయారవుతుంది నీళ్ళలో కలిస్తే. అమెరికాలో మొత్తం ఇండస్ట్రియల్ ఫ్లోరైడ్ చాలా పెద్ద సమస్య అయిపోయింది. అది కనిపెట్టకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా థర్మల్ స్టేషన్స్ పెడితే, ఒకటేమో ఆ బూడిద వల్ల, ఫ్లై యాష్ వల్ల పొల్యూషను, దానికి తోడు టెఫ్లాన్ లాంటి సముద్ర తీరం కదా నీరు అక్కడ ఉంది, మొత్తం సముద్ర తీరంలో అది మొత్తం టెఫ్లాన్ తయారవుతుంది, ఇండస్ట్రియల్ ఫ్లోరైడ్ తయారవుతుంది. మందుల కంపెనీలు పెడితే సముద్రం ఏం చేస్తుందండి, సముద్రం కూడా విషపూరితం అవుతుంది. అవి మళ్ళీ అండర్గ్రౌండ్లోకి వస్తుంది నీటి, ఆక్విఫర్స్ నాశనం అవుతాయి. మందుల కంపెనీల వల్ల అది సముద్రంలోకి మనం 10 కిలోమీటర్లు పైపులు వేసుకుంటూ పోతాం, స్టీల్ పైపులు వేస్తాము, అక్కడ సముద్రంలో వదిలేస్తామంటే కూడా కుదిరే పని కాదు అది. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కూడా చూసినాం, న్యూక్లియర్ కూడా వస్తుంది అటు సముద్రంలో. అక్కడ కూడా జిర్కోనియం పైపులు అంటారు, అది అన్నిటిని తినేస్తుంది, యురేనియం, స్టీల్ కూడా తినేస్తుంది, కరోజివ్. అది ఒక జిర్కో అలై అంటారు, ఆ జిర్కోనియం మాత్రం తినదు. అది వేస్తామంటే అక్కడ కూడా ప్రపంచం అంతా పొల్యూషన్ వచ్చింది. మనం చూసిన సముద్రంలో పెద్ద పొల్యూషన్ ఉంది. ప్లాస్టిక్ సీ వచ్చింది, ఎక్కడో పడేస్తే మొత్తం చేపలు, కొంగలన్నీ చచ్చిపోతున్నాయి, ప్లాస్టిక్ తిని చచ్చిపోతున్నాయి. ఇది మొత్తం ప్రకృతి విధ్వంసానికే పనికి వస్తుంది తప్ప ఇది దీర్ఘదృష్టి ఉన్న ప్రభుత్వాలు చేసే పని అయితే కాదు. ఇది తెలంగాణ నాశనం చేసినాము, ఇంకా కోస్తా నాశనం చేస్తాం అని ఇది ఏది చేసినా కాదు. ఇప్పటికే రొయ్యల చెరువులతో ఆ విష పదార్థాలతో సముద్రం అంతా నాశనం అయిపోయింది. అక్కడి నుంచి వచ్చే ఆ డ్రైన్ అంతా పోయి సముద్రంలో పడుతుంది, నాశనం అయిపోతుంది. సముద్ర బొడ్డున పెడితే రకరకాల కెమికల్స్, ఎరువులు వాడుతున్నారు దాంట్లో. అందుకనే ఈ సముద్ర తీరాన్ని ప్రకృతిని విధ్వంసం చేయకుండా పరిపాలన చేసేవాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయదు. అటు కృష్ణాను విధ్వంసం చేస్తున్నారు. కృష్ణాలో నీళ్లు ఉన్నాయని చెప్పడం కూడా సరైనది కాదు. ఎందుకంటే కృష్ణాలో నీళ్లు ఎట్లాంటిదంటే నీళ్లు ఉండడం కాదండి, క్వాలిటీ వాటర్ ఉండాలి. ఇప్పటికే మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిపాలించే వాళ్ళు ఇప్పటికే రివర్స్ ఆస్మోసిస్ పెట్టినారండి. రివర్స్ ఆస్మోసిస్తో దాంట్లో డీఫ్లోరిడేషన్లో కూడా అది ఎక్కడ వస్తారు, మళ్ళీ అక్కడే పడేస్తారు మీరు సెడిమెంట్ని, అవశేషాలని అక్కడే పడేస్తే అది మళ్ళీ చెరువులో కుంటలోకి పోయి కొన్ని రోజుల తర్వాత ఫిల్టర్ కావడం కూడా కష్టమైపోయి అది నాశనం అయిపోద్ది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ నీళ్ళు తాగుతున్నామండి, R1 నీళ్ళు తాగుతున్నాం. తెలవాల్సిన విషయం అంటే వాటర్లో ఏముంటుంది, దాంట్లో చిక్కగా ఉండే రకరకాల చెత్తంతా ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తుంది. బ్యాక్టీరియా ఉంటుంది, ఫిల్టర్ చేస్తుంది. లవణాలు కూడా ఫిల్టర్ చేస్తుంది. మనం చివరికి ఏంటంటే ROలో లవణాలు లేని నీళ్ళు తాగుతున్నాం. నీళ్ళు తాగినందువల్ల జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అందరికీ. లవణాలు లేవు కదా, బ్యాక్టీరియా పోయింది ఓకే సంతోషం, చెత్తంతా పోయింది సంతోషం, బురద పోయింది సంతోషం, కానీ మినరల్స్ కూడా పోయినాయి. పరిపాలకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఖరీదైన మినరల్ వాటర్, బయట దొరికే వాటర్ RO వాటర్ తప్ప మినరల్ కాదు, కిన్లీ కానీ ఏదైనా, వాళ్ళు మినరల్స్ కలుపుకొని తాగుతున్నారు. వాళ్ళకేం సమస్య లేదు, మామూలు జనం సమస్య. అంటే అది ఒక బాటిల్ 200 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది, అది వాళ్ళకి లీటర్ బాటిల్, వాళ్ళు అవి తాగుతున్నారు. తక్కిన జనానికి మాత్రం మామూలు నీళ్ళు. దాంతో జాయింట్ పెయిన్స్, రకరకాల పెయిన్స్, లేవలేని స్థితితో 40-50 ఏళ్ళకి అందరికీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఈ నీళ్ళు తాగిన వాళ్ళకి, 10 రూపాయల బాటిల్ తాగిన వాళ్ళకి. ఇది చెప్పాలి జనానికి, ఎవరికైనా చెప్తే ఇది అర్థమవుతుందండి. అన్నిటికంటే ముందు ఏంటంటే ఇక్కడ ఈ నీళ్ళల్లో పెరిగిన కూరగాయలు ఉన్నాయనుకోండి, తోటకూర, చుక్కకూర,
ఈ 2 కూరలు తింటే అది వీడైపోయింది, తినొద్దని చెప్తున్నారు సైంటిస్టులు. హైదరాబాద్ మూసి చుట్టుపక్కల పెరిగిన అది వీడు అది కలుపు మొక్క, అది తోటకూర తినొద్దు, చుక్కకూర తినొద్దు. తర్వాత ఎందులో కూడా ప్రతి దాంట్లోనూ ప్రతి పంటలో చివరికి ఆముదంలో కూడా, ఆముదం వేస్తే ఆముదంలో కూడా నికెల్ ఉంది, కాడ్మియం ఉంది, క్రోమియం ఉంది, జింక్ ఉన్నది. ఇవన్నీ ఏమవుతాయి, ఇవి తింటే ఆముదము మామూలు వంట కోసం ఆముదం వాడుకుందాము, తక్కిన ప్రాబ్లం ఏం ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు అని కనుక అనుకొని ఆముదం వాడినా కూడా ప్రమాదం ఉంది. బియ్యంలో ఉంది, అది బియ్యంలో నికెల్, కాడ్మియం, క్రోమియం, ఈ నీళ్ళతో పండుతున్నాయి, అవి ఎక్కడికి పోతాయి? ఫ్లోరైడ్, మీరు ఫ్లోరోసిస్ వచ్చేది వ్యాధి ఫ్లోరైడ్ వల్ల, నీళ్ళ వల్ల 20%, 80% అక్కడ పండిన పంటలు తింటే వస్తుంది. అంటే నల్గొండ కావచ్చు, ఒంగోలు కావచ్చు, అనంతపురం కావచ్చు. ఇది చెప్తే చోట్ల కూడా భూగర్భ జలాలు చివరికి మీరు కర్ర విరిస్తే, కర్ర కాలిస్తే ఆ పొగలో కూడా ఉంది ఫ్లోరైడ్. మరి దీన్ని ఎట్లా బాగు చేస్తారు? ప్రకృతిని నాశనం చేస్తూ మనము, అంటే అందుకనే బ్రోకర్ పాలిటిషియన్స్, జోకర్ ఆఫీసర్స్, దీనివల్ల దేశం నాశనం. అవినీతి, వారు చెప్పినట్టు అవినీతి పెద్ద చీడ, అది తీసేస్తే కానీ దేశం బాగుపడదు. అవును, ఈ చీడను ఎట్లా ఎవరు దీన్ని తీసేస్తారన్నదే మన ముందున్న పెద్ద సమస్య. లెట్స్ హోప్ దీనికి ఒక పరిష్కారం నిజంగా దొరుకుతుందని. ఎన్ని మాట్లాడి లాభం లేదు, అవినీతిని, చీడ అనేది తీసేయటం అన్నిటికీ ఒక పరిష్కారం ఆయన పెద్ద ఆయన చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మీరు ఇంత చక్కగా ఈ విషయాలు వివరించినందుకు. కొంతమందికి అనేది కనువిప్పు జరుగుతుందేమో ఒక ఆశ. ఇది వాటి ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు TV99. దక్షిణాది సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశారు బాలచందర్. మొత్తం 101 సినిమాలను బాలచందర్ తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం